మధ్యలో ఆపేయడానికి వీలు లేదు. ఎన్నడే కానీ ఆపవద్దు. అది కొనసాగుతూ ఉండాలి. ప్రభు ఈ లోకానికి సంకల్పం వచ్చేంత వరకు ఆ రొట్టె ఆ పాత్ర కొనసాగుతూ ఉండాలి. మనకి ప్రభు వచ్చేంత వరకైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనం చనిపోయినా కానీ ఈ రొట్టె ఈ పాత్ర కొనసాగుతుంది. ప్రభు వచ్చు వరకు భూమి మీద ఈ రొట్టె ఈ పాత్ర కొనసాగుతాయి. ఆయన వచ్చాక ఏం జరుగుతుంది? ప్రభు వచ్చాక రొట్టె పాత్ర ఉండవు. ఎందుకని ఈ రొట్టె పాత్ర ఎందుకు? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనే వచ్చేస్తే నేను గురుతులతో పని మనకే లేదు. వినండి, ఆయన మరణంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మరణంలో జ్ఞాపకం చేసుకోవడంలో ఏముంటుంది? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి. జ్ఞాపకం చేసుకోవడం అంటే దేని గురించి? మరణం గురించి. ఆయన మరణం గురించి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మొదటిగా ఇలా అంటారు, ఆ రొట్టెను ఆ పాత్రను మీరు చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం గురించి పాత్ర గురించి తెలియజేస్తుంది. ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగేటప్పుడు యేసు ప్రభు ఎంత శ్రమకుండా వేదనకుండా యాతనకుండా ఆయన వెళ్ళాడో జ్ఞాపకం చేసుకోవాలి. మీరు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా శిలువ వైపు చూడగలుగుతారు. అక్కడ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు దేవుని ఉగ్రతను భరించాడు. కలువరి శిలువలో మనందరి దోషాన్ని తండ్రి యేసు ప్రభు మీద మోపాడు. ఆయన బిగ్గరగా కేక వేశాడు, నా దేవా నా దేవా, నీవు నన్ను చేయి విడిచితివి. కేవలం బయటికి కనబడే బాధ మాత్రమే కాదు, ఆయన మనసులో ఉన్న తీవ్రమైన వేదనను జ్ఞాపకం చేసుకోవాలి. మనం రొట్టెను పిలుస్తున్నప్పుడు, ఓ యేసు ప్రభు నా కొరకై కలువరి శిలువలో నలుగు కొట్టబడ్డాడు. గ్లాసులోని ద్రాక్షారసాన్ని అలా పోస్తూ ఉండగా నా కొరకై రక్తాన్ని తారులు తారులుగా కాచి క్రీస్తుని జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ రొట్టె ఆయన భౌతికమైనటువంటి నొప్పి గురించి మాట్లాడుతుంటే ఆ రక్తము యేసు ప్రభు యొక్క అంతరంగ బాధను తెలియజేస్తాడు. ఎందుకంటే రక్తము లోపల నుండి పైకి వస్తుంది. చూడండి, ఆయన నొప్పితో వేదనతో ఉన్నాడు. అది బాహ్య సంబంధమైన వేదన కాదు. అది లోపల ఉన్నటువంటి బాధ. అక్కడ రాయబడి ఉంది, ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్త బిందువులాయను అన్నాడు. వినండి,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వేదనను జ్ఞాపకం చేసుకోండి. Without remembering that, we cannot partake from that bread and wine. మనం జ్ఞాపకం చేసుకోకుండా ఆ రొట్టెలో ఆ పాత్రలో పాలు పంపులు పొందలేం. The Lord Jesus was broken. He was remember the broken Christ, remember the bleeding Christ. మన కొరకే నలుగొట్టబడిన క్రీస్తుని, మన కొరకే రక్తాన్ని చిందించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. When we read Old Testament, పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు we can see the picture of the Lord Jesus Christ there. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన కొన్ని పటాలు మనకి కనబడతాయి. In the Passover, పస్కా బలిపీఠంలో we will read about just one verse in the Exodus chapter 12. 12వ అధ్యాయం నిర్గమకాండంలో ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. This is a very clear picture of Christ. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎంతో స్పష్టమైనటువంటి పటము పస్కా బలిపీఠంలో. There are many pictures of Christ in the Old Testament. పాత నిబంధనలో యేసు ప్రభువును గురించి అనేకమైన పటాలు ఉన్నాయి. This is one of the most crystal clear picture of Christ. యేసుక్రీస్తు ప్రభువు గురించి అత్యంత స్పష్టంగా ఉన్న పటాలలో ఇది ఒకటి. Paul says he is our Passover lamb. పౌలు అంటున్నాడు, క్రీస్తు మన పస్కా బలిపీఠంలో అన్నాడు. And come to chapter 12, we read verses 8 and 9. 12వ అధ్యాయం నిర్గమకాండం 8-9 వచనాలు చూడండి. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేతి కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాడను, దాని ఆకులను అగ్నితో కాల్చి వారు తినవలెను. Yeah, you can see the pain of Christ here. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ ఇక్కడ కనబడుతుంది. You know, the lamb is slaughtered, గొర్రె పిల్ల వధించబడింది. and then you take the body, the flesh of the lamb into the fire. ఆ గొర్రె పిల్ల వధించాక దాని మాంసాన్ని నిప్పుల మీద తీసుకెళ్ళేస్తారు. And it should be roasted in fire. అక్కడ రాయబడి ఉంది, అగ్ని చేత ఆ మాంసం కాల్చబడాలి. It has to go to the fire. చూడండి, మాంసం అగ్ని మీద పెడతా ఉంటారు. For 1 or 2 minutes. 1-2 నిమిషాలు కాదు. Get it roasted, it has to remain there. అది అగ్ని చేత కాల్చబడేంత వరకు అది ఉండాలి. It will be roasted when the fire will go from outside to inside. అది బాగా కాలాలి అంటే బయట నుంచి వేడి ఆ మాంసం యొక్క లోపల వరకు తగలాలి. Only then it will be roasted. అప్పుడు మాత్రమే అది తినగలిగేంతగా This కాల్చబడుతుంది. is the pain of the Lord Jesus Christ. ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాధను సూచిస్తా ఉంది. He was put into the fire of the wrath of God. ఆయన దేవుని అగ్ని చేత, దేవుని కోపం చేత కాల్చబడినవాడు. Then you read in verse 9, 9వ వచనంలో చదువుతాము. both his head, legs, and along with his entrails. దాని బలము, దాని కాళ్ళం, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి కాల్చినవాడు. What does it mean? అర్థం ఏంటి? Head and legs and entrails mean everything, both outside and inside. ఆ తల, కాళ్ళు, రక్తాలు అర్థమేంటంటే లోపల నుంచి బయట నుంచి ప్రభువైన యేసుక్రీస్తు తీవ్రమైన వేదనను The అనుభవించాడు. whole person went into the fire. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ముఖాన్ని భూమిలోకి దిగాడు. What is asking? What is writing? పౌలు ఇలా చెబుతున్నాడు, Lord Jesus Christ has asked us to remember it. ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. Remember by that. నా మరణమును జ్ఞాపకం చేసుకోండి. Brother, sister, ప్రియ సోదర సోదరి, without this feeling, without this emotion, how can we partake from the bread and wine? యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆలోచించకుండా, ధ్యానం చేయకుండా రెట్టెలో పాత్రలో ఎలా పాల్గొంటావు? You know, in the spirit, we need to go to the garden of Gethsemane. మనము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా గెత్సేమనే తోటలోకి వెళ్తున్నాము. Look at his sweat, ఆయన యొక్క చెమటను గమనించండి. the pain. ఆయన యొక్క బాధను గమనించండి. How much pain was it? ఆయన గెత్సేమనేలో ఎంత వేదన పొందాడు. You know, we all sweat. మనం కూడా చెమట పడుతుంది. We never sweated blood. కానీ చెమట పడుతుంది కానీ మన
remembering మనం జ్ఞాపకం చేసుకోవాలి. never eat bread and wine. ఆరోగ్యం తినేటప్పుడు ఆ పాత్రలను త్రాగేటప్పుడు Many people died on the cross. చాలా మంది శిలువ మీద చనిపోయారు. Even along the Lord Jesus Christ will be to death. యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు కూడా మరి ఇద్దరు కూడా ఆలోచన సంభవపడ్డారు. This is not applicable on them. కానీ ఈ మాట శిలువలో వేలాడిన వారికి చెందదు. Hundreds of people were crucified. వందల మంది శిలువ వేయబడ్డారు. That is how Romans used to execute death penalty. ఆ భూమిలో మరణ శిక్ష విధించే విధానం అది. Before the Lord Jesus Christ and after the Lord Jesus Christ, many other people were crucified. ప్రభువైన యేసుక్రీస్తు కంటే ముందు, ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత కూడా చాలా మంది శిలువ మీద చంపబడ్డారు. No death can be compared with the death of Christ. ఏ మిగతా శిలువ మీద వేలాడబడిన యేసుక్రీస్తుకి సమానమైనది కానే కాదు. It is a different kind of death. ఆ మరణం ప్రత్యేకమైనటువంటి మరణం. When the thieves were dying, ఆ దొంగలు చనిపోతున్నప్పుడు that was a punishment given by the government. వారికి రోమా ప్రభుత్వం విధించిన శిక్ష అది. That was a physical punishment. అది భౌతికమైనటువంటి శిక్ష అది. But when the Lord Jesus was dying, కానీ యేసు ప్రభు చనిపోతున్నప్పుడు he was carrying the sin of the whole world on him. ఆయన లోక పాపమును మోసుకొని పోతా ఉన్నాడు. Not just the one sin of one person. ఒక వ్యక్తి యొక్క ఒక పాపం కాదు యేసు ప్రభు మోసింది. The whole sin of the whole people. ఆ లోకమంతటి పాపంలో లోకమంతటిని అంతటిని ఆయన మోస్తున్నాడు. It was not just a punishment judgment by the government. గవర్నమెంట్ యొక్క తీర్పు కాదు అది. It was the judgment from the holy, righteous God. పరిశుద్ధ దేవుని యొక్క తీర్పు అది. He put my sin and your sin upon him. యేసు ప్రభు మీద ఈ పాపాన్ని నా పాపము మోయబడి ఉంది. This was a different death. ఇది ప్రత్యేకమైనటువంటి మరణం. It was a sacrifice. అది బలియాగం. Jesus Christ was sacrificial lamb. Two thieves were on both sides. None of them were sacrificed. ఇద్దరు దొంగలు యేసు ప్రభువుకి అటువైపు ఇటువైపు వేలాడదీయబడ్డారు. వారిద్దరిది ఇప్పుడు అర్పణ కాదు, బలి కాదు, శిక్షలు అవి. No, those thieves were not Passover lambs. ఆ ఇద్దరు దొంగలు పస్కా గొర్రె పిల్లలు కాదు. There was only one Passover lamb. కేవలం పస్కా గొర్రె పిల్లలు That was కాదు. hanging in the middle. మధ్యలో వేలాడుతున్నటువంటి He was గొర్రె. dying in our place. మన స్థానంలో ఆయన చనిపోయాడు. We were supposed to die. ఆయన నిజానికి మనం చనిపోవాలి. But those thieves were dying for their sins. అక్కడ దొంగలు చనిపోతున్నారే, వారు వారి పాపాన్ని బట్టి వారు చనిపోతున్నారు. He was, Christ was not dying for his sins. కానీ కబరులో క్రీస్తు వేలాడదీయబడ్డాడే, ఆయన పాపాల కొరకు చనిపోవడం లేదు. If there was no sin, ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. he never committed sin. ఆయన ఏ పాపము చేయలేదు. He never knew sin. ఆయన పాపం ఎరుగడు. His death was not for his sin. ఆయన యొక్క మరణం ఆయన పాపముల కొరకై కానీ కాదు. He took the sin of the whole world. లోక పాపమంతటి కొరకై ఆయన మీద మోపబడింది. There is only one who died like that. అలా చనిపోయిన వాడు ఒక్కడే. There is only one who died for the whole world. లోక పాపమంతటి కొరకై చనిపోయిన వాడు ఒకే ఒక్కడు. Nobody else has died for you. నీ కొరకై ఇంకెవరో చనిపోలేదు. Nobody else can die for you. ఎవరైనా ఒకవేళ నీ కొరకు చనిపోవచ్చేమో. To save you from hell, somebody who is holy should die. నిన్ను అగ్నిగుండంలోంచి తప్పించాలి అంటే పాపము లేని పరిశుద్ధుడు చనిపోవాలి. He is the holy one. ఆయన పరిశుద్ధుడు. He is man, but at the same time he is fully God. ఆయన దేవుడు, అదే సమయంలో సంపూర్ణంగా మానవుడై ఉన్నాడు. God, man. God became man. ఆయన దేవుడు, మానవుడు, Sinless holy one. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. He never tasted sin. తన జీవితంలో ఎరగని పాపము రుచి ఎరగనటువంటి వాడు. In him there was no sin. ఆయనలో పాపం లేదు. Pure, innocent, holy. ఆయన యేసు ప్రభు నిర్దోషి, నిష్కల్మషుడు. What he sin was there. పరిశుద్ధుని మీద పాపము మోపబడింది. When you believe and trust in him, మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన యందు, when you believe that the Lord Jesus Christ died for you, ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకై చనిపోయాడని ఎప్పుడైతే when you నమ్ముతామో, believe that he died in my place, నా స్థానంలో ఆయన చనిపోయాడని ఎప్పుడైతే నమ్ముతామో, when you receive Christ's death as for your death, క్రీస్తు యొక్క మరణము నీ కొరకై నా కొరకై ఎప్పుడైతే when నమ్ముతామో, you say to Christ, Lord Jesus, I believe that you died for
ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసామో Lord will forgive your sin. ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు. Lord will make you his child. ప్రభు నీకు తన బిడ్డగా చేసుకుంటాడు. Then you will have the opportunity to remember him through eating bread and drinking. అప్పుడు మాత్రమే ఆ రొట్టెలో ఆ పాత్రలో పాలు పొందగలరు. Who should eat from bread and wine? రొట్టెలో పాత్రలో ఎవరు త్రాగాలి? Only he who has trusted in the death of the Lord Jesus Christ. ఎవరైతే ఆయన మరణమునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆ రొట్టెలో ఆ పాత్రలో పాలు పొందుతారు. He who has nothing to do with the death of the Lord Jesus Christ has no right to partake from the Lord. యేసు ప్రభు యొక్క మరణాన్ని నమ్మని వాడు ఎవరు ఆ రొట్టెలో చేయి వేయకూడదు. That is the first qualification for a person to be partaker of the Lord's table. రొట్టెలో చేయి వేయాలంటే అది మొదటి అర్హత. It is a very serious topic, ఇది చాలా కీలకమైనటువంటి అంశము. but when you do this again and again and every Sunday, మాటి మాటికి మీరు చేస్తా ఉన్నప్పుడు ప్రతి ఆదివారం ఏమవుతుందంటే it is natural that we lose its seriousness. చూడండి, ఒక పని మాటి మాటికి చేస్తే నెమ్మదిగా దాని తీవ్రత తగ్గిపోతుందా లేదా? You are accustomed to it. ఆ తీవ్రత తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన దానికి అలవాటు పడిపోయాం. And then you neglect the importance of it. తర్వాత నెమ్మదిగా ఆదివారమే కదా అనే నిర్లక్ష్యం బయలుదేరుతుంది. And then you think if meeting is at 10 o'clock, it is only finally 5 minutes at 11 o'clock. అందువల్ల 10 గంటలకు మీటింగ్ అనుకోండి, 11 గంటలకే పర్లేదులే అనే నిర్లక్ష్యం వస్తుంది. Because we do it every day. ప్రతి వారం చేస్తున్నారు కాబట్టి పొరపాటున నిర్లక్ష్యం వచ్చే అవకాశం ఉంది. Seriousness. దాని యొక్క తీవ్రత తగ్గిపోయే ప్రమాదం ఉంది. Never do that. ఎన్నడీగా చేయకూడదు. Some people arrive for the meeting after the bread is taken. కొంతమంది కొంచెం చోట్ల ఎలా ఉంటారంటే రొట్టె తిరిగేసి వచ్చేసాక అప్పుడు వస్తారు మందిరానికి. It is time for the cup to pass. అప్పుడు పాత్ర వెళ్ళాల్సిన సమయంలో వస్తారు. They come late, వారు లేట్గా రావడమే కాకుండా and then they want to participate from the bread. వారి మళ్ళా అంటే అంటారండి. It is sin. అలా పాపము, It is dishonoring God. దేవుడిని అవమానపరచటము. You can't come in time. సమయానికి రాకపోతే Never dishonor God by habitually coming late. అలవాటుగా ఎప్పుడు లేటుగా వస్తే ఆ ప్రియ ప్రభువుని అవమానపరుస్తున్నాము. It is the Lord's table. ప్రభు వల్ల It is His death. ఆయన మరణం It was a very painful death. అది ఎంతో వేదనతో కూడిన మరణం. Don't treat it as a very simple, silly thing. ఆరోగ్య పాలన చాలా తేలికైనది అని భావించవద్దు. You have to have great pain. ప్రభు గొప్ప వేదన కూడా పెట్టాడు. Tomorrow we are going to come for the breaking of bread. రేపు పొద్దున ప్రభు దినం రొట్టె విరిచి కూడా ప్రమాదం చేయవస్తాం. Tonight, ఈ రాత్రి prepare our hearts. ఉదయాన్ని సిద్ధం చేస్తున్నాడు. Get up early. ఉదయాన్నే గాని Get ready. సిద్ధపడండి. Do whatever. మీ పనులకి ముందే చక్కగా తీసుకోండి. Come for the meeting before time. సమయం కంటే ముందే కూడికలు రండి. Everybody, అందరూ రండి. come prepared. సిద్ధపడి రండి. Not focus on Him. యేసు ప్రభు మీద మాత్రమే దృష్టి ఉండేలా రండి. Meditate on Him. ఆయన జ్ఞానం చేసి రండి. The Lord help us to do that. అలా చేయడానికి ప్రభు మనకి సహాయం చేయగలరా? We go through our prayer. ప్రార్థన చేసి ముగించుకుందామా? Holy Father, we thank you for helping us to have this meeting. ప్రియమైన పరలోక తండ్రి, ఈ సాయంకాలం వేళ ఈ కూడిక జరగడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. We pray for tomorrow's gathering. రేపు కూడిక కొరకై మేము ప్రార్థన చేస్తున్నాము. Help all your children to gather together to be prepared. నీ పిల్లలమైన మేమందరం కూడా ఎంతో శ్రేష్టమైన సిద్ధపాటు కలిగి రావడానికి సహాయం చేయండి. Help us to come with the meditations of our Lord Jesus Christ. మా ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ధ్యానాలను నేను శ్రద్ధగా తలపోసుకోవడానికి సహాయం చేయండి. Help us to come with love and reverence. ప్రేమతోటి ఎంతో వినయ భయభక్తులతోటి నీ పాలను సమీపించడానికి సహాయం We చేయండి. also especially pray for those your children who got baptized today. నా ఈ రోజున నీ పిల్లలైనటువంటి వారు కొంతమంది బాప్తిస్మాన్ని పొందారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ So ఉన్నాను. you prepare them. ప్రభువా, వారి
సిద్ధపరచుకుని వేడుకుంటున్నాము. Thank you for the grace that we experience throughout the day. నాకు ఈ రోజంతా మేము అనుభవించిన నీ కృపాంతరం బట్టి